ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 35 కాసుల బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. బ్యాంకులో తనఖా పెట్టిన తమ ఆభరణాలు కనిపించకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చేశారు. అదే సమయంలో గోల్డ్ ఆఫీసర్ రాజు అదృశ్యం కావడం ఖాతాదారులను మరింత ఆందోళన కలిగిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా సిస్టర్ ఎంత బంగారం పెట్టామండి. ఆవిడ పేరున బంగారం పెడితే ఆవిడ పేరున ఉన్న బంగారం ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరున బంగారం పెట్టామండి, 10 కాసుల బంగారం. అది లేదండి. లేదే, మాకు డౌట్ వచ్చిందండి. ఎందుకనంటే చారీ గారు ఆయన ఫోన్ చేసామండి, రాజుగారికి ఫోన్ ఎత్తులేదండి. ఆయన ఫోన్ ఎత్తపోయేదాటికి ఒకసారి ఇలాగ ఏదో జరిగింది అన్నారప్పటికి మాకు భయం వేసిందండి. భయం వేసి ఒకసారి వెళ్దాం నడు అని వచ్చామండి. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్గా ఉందండి, చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి. మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు, మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా, చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారండి. జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నాకు అకౌంట్ ఉంది సార్. అక్కడ నేను ఒక 2024 సంవత్సరంలో 2 చైన్లు ఒక బంధు పెట్టాను సార్. పెట్టి 3 లక్షలు తీసుకున్నాను సార్. తీసుకుంటే మధ్యలో అప్పుడో లక్ష కట్టాను సార్. ఈ రోజుకి 3వ లక్ష కూడా తీరిపోయింది సార్. 1,07,000 క్లియర్ అయిపోయింది సార్. అయితే నా పనిముట్లు నాకేమనంటే 2 ఇచ్చారు సార్. నాకు ముందు వస్తువు అనేది చూపించలేదు సార్. చూపించకుండా రిజిస్టర్లో సైన్ చేయించేసుకున్నారు సార్. మన సంతకాలు చేసే కాడ కూడా 3 అయితే 1 అని రాసి సైన్ చేయించేసుకున్నారు సార్. చేంజ్ చేసుకొని మీకు 2 ఉంది అయిపోయింది, ఇంకా మాకు సంబంధం ఏముంటన్నట్టు మాట్లాడుతున్నాను సార్. మీరే మీ మీడియా మిత్రులు ఏదో చూసి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం.